Abhi garu, so I want to know more about Rajamouli garu. How was that experience? హీఈస్ ఏ పర్ఫెక్షనిస్ట్ అండి. ఆయన ఎప్పుడే కానీ ఒక టైం అనుకుంటే ఆ టైంకి స్టార్ట్ అవ్వాలి, ఈ రోజు అనుకున్న షార్ట్స్ ఏంటి ఏంటి అని అన్నీ ఫినిష్ అవ్వాలి. ఆ షార్ట్ కరెక్ట్గా వచ్చే వరకు ఆయన వదలరు. అది ఎన్నిసార్లు అయినా సరే, ఎన్ని టేక్లు అయినా సరే మనకు పక్కన ఉన్న బాగా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఆయనకు లేదు లేదు వన్ మోర్ అంటారు. ఆ పర్ఫెక్షన్ వచ్చే వరకు ఆయన వదలరు. కాబట్టి హీఈస్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్. That's nice. Yeah. I mean, practice makes a man perfect. Right. Yeah. So I think he's a good example. Correct. అండ్ ఇవన్నీ చెప్తున్నారు, కానీ ఒక్కటేంటంటే అందరూ సక్సెస్ స్టోరీస్ మాట్లాడతారు, మేబీ కొంతమంది డైరెక్ట్గా కొన్ని చెప్పలేరు. సో డూ యూ హ్యావ్ ఎనీ హర్డిల్స్ ఆర్ ప్రాబ్లమ్స్? హర్డిల్స్ డెఫినెట్గా ఉంటాయండి. సినిమా ఇండస్ట్రీలో హర్డిల్స్ లేకుండా వచ్చేవాళ్ళు ఉండరు. ఒకవేళ బై ఛాన్స్ ఫస్ట్ సినిమా ఫ్లూక్లో ఆర్ లక్లో హిట్ అయ్యి సక్సెస్ వచ్చినా కూడా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత డెఫినెట్గా హర్డిల్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ స్టేబుల్ ఇండస్ట్రీ. ఈరోజు సక్సెస్ ఉందంటే మన దగ్గరికి లక్షలు వచ్చి పడతాయి. ఒకవేళ లేదు అంటే మనం చూసేవాళ్ళు కూడా ఉండరు. సో దట్ నాతోనే అనే కాదు, ఇండస్ట్రీలో అందరితో అలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి. నేను చాలాసార్లు అంటే వెన్ ఎవర్ ఐఎమ్ వర్క్లెస్ ఆర్ ఇప్పుడు ఇంకా సినిమా ఏం లేదు, గ్యాప్ ఉంది అనుకున్న టైంలో ఐ ట్రై టు రికలెక్ట్ ఎవరెవరు అలా సిచ్యువేషన్స్ నుంచి క్రాస్ అయ్యారని చెప్పి. ఈవెన్ అమితాబ్ బచ్చన్ గారు, చిరంజీవి గారు లాంటి పెద్ద పెద్ద యాక్టర్స్, పెద్ద స్టార్స్ కూడా దే హ్యాడ్ ఏ డౌన్ఫాల్. ఆ టైంలో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ హౌ వీ కోప్ అప్ అండ్ బౌన్స్ బ్యాక్. సో అది 100% సినిమా ఇండస్ట్రీలో అందరికీ అది కామనే. అండ్ దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేస్తామనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అది మనకు ఒక్కరికే జరుగుతుంది, మనం ఏం చేయలేకపోతున్నాం అనే డిప్రెషన్లోకి వెళ్ళకుండా దీన్ని ఎలా మనకు తగ్గట్టుగా ఎలా మార్చుకోవాలనేది ట్రై చేస్తుండే. దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. నేను వై ఐఎమ్ నాట్ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ వన్ థింగ్ అంటే ఐ టెల్ దిస్. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, అదేంటి నువ్వు యాంకరింగ్ చేస్తున్నప్పుడు ఓన్లీ యాంకరింగ్ మీద ఫోకస్ చేస్తే నీవు నంబర్ 1 స్టేజ్కి వెళ్ళేవాడివేమో కదా, లేకపోతే యాక్టింగ్ చేస్తున్నప్పుడు యాక్టింగే చేసుకోవచ్చు కదా, ఎందుకు డైరెక్షన్ అంటూ. ఇవన్నీ చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. కానీ సినిమా ఇండస్ట్రీలో ఒకటి కాకపోతే ఇంకొకటి చేసుకోగలిగితే, ఐఎమ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ 23 years నౌ. సో నేను ఎందుకు 23 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నాను అంటే, నాకు వచ్చిన ఆపర్చునిటీని అవైల్ చేసుకుంటూ వెళ్తున్నాను. నాకు యాక్టింగ్ వచ్చినప్పుడు యాక్టింగ్ చేస్తున్నాను, యాంకరింగ్ వచ్చినప్పుడు యాంకరింగ్ చేస్తున్నాను. ఇవేవి లేవు అన్నప్పుడు స్క్రిప్ట్ రాసుకొని డైరెక్షన్ కోసం ట్రై చేస్తూ ఉన్నాను. సో ఏదో ఒకటి చేస్తూనే ఉంటున్నాను ఇండస్ట్రీలో. అలా కాకుండా నేను ఇదే చేస్తాను, నేను ఇలాగైతేనే ఉంటాను అనుకుంటే వీ విల్ నాట్ హ్యావ్ వర్క్. సో చాలా ఉంటాయి హర్డల్స్ అనేవి, చాలా దానికి బ్యాలెన్స్గా చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది తప్పకుండా. దట్ ఐ మీన్ ఇప్పుడు మీరు రీసెంట్గా ఉన్న ఏ పెద్ద యాక్టర్ని తీసుకున్నా సరే, వాళ్ళ సినిమాలో ఫ్లాప్స్ కావచ్చు, లేకపోతే ఆ హర్డల్స్ కావచ్చు, అందరికీ దే విల్ ఫేస్ ఇట్. దట్ ఈస్ ఏ మేబీ ఒక డిఫాల్ట్ సిచ్యువేషన్ ఫర్ అన్ యాక్టర్ మేబీ ఇన్ ద ఇండస్ట్రీ. నైస్. ఇంకోటి అభి గారు, యాక్చువల్గా మీరు చెప్పారు చిన్నప్పటి నుంచి మీ ప్యాషన్ అని చెప్పేసి యాక్టింగ్, అండ్ యు ఆర్ లక్కీ ఎనఫ్ యు గాట్ ఇన్ టు ఫిలిమ్స్. లక్కీ ఎనఫ్ మేబీ పార్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ లక్కీ, బట్ ఐఎమ్ స్టిల్ స్ట్రగ్లింగ్ అండి. సో లక్ ఎక్కడ నాకు ఫేవర్ చేసింది అంటే, వెన్ ఐ వాజ్ పర్ఫార్మింగ్ ఆన్ ద స్టేజ్, జలదంకి సుధాకర్ గారు చూడడం నా లక్. ఆయన చూసి నన్ను పిలిపించిన అక్కడ తర్వాత ఆడిషన్స్లో 40 మందిని క్రాస్ చేసుకుంటే నేను ముందుకెళ్ళా. సో లక్ అంటే వాట్ ఐ ఫీల్ ఈజ్ లైక్, ఈవెన్ ఇఫ్ యూ డజంట్ డూ ఎనీథింగ్ ఆర్ ఇఫ్ యూ డోంట్ డూ ఎనీథింగ్, యూ విల్ గెట్ ఏ నేమ్. దట్ ఈస్ లక్ ఐ ఫీల్. బట్ మనం ఏంటంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, సారీ టు కట్ యూ ఇన్ బిట్వీన్, బట్ మా చిన్న ఎగ్జాంపుల్ మా జబర్దస్త్ గురించే తీసుకుంటే, మా దాంట్లో మిగతా ఆర్టిస్టులు అందరూ ఉన్నా, 12 మంది టీమ్ లీడర్లు ఉన్నా, నా ప్రాబ్లం ఏంటంటే మై ఫేస్ డజంట్ లుక్ లైక్ ఏ కామెడియన్. ఓకే, సో ఆ టైంలో ఏమవుతుందంటే, వాళ్ళు చేసే 10% కామెడీకి నేను దానికి ఇంకొక 90% యాడ్ చేస్తే తప్ప సేమ్ కామెడీ బయటకు రాదు. సో వాళ్ళు 10% ఎఫర్ట్స్ పెడితే నేను 90% ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి. దట్ ఈస్ స్ట్రగుల్ అగైన్, రైట్? వాళ్ళు ఒక చిన్న పంచ్కి మామూలు ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తే బాగుంటుంది, ఆ సేమ్ లాఫ్టర్ నేను తీసుకురావాలంటే నాకు అన్ని ఎఫర్ట్స్ పెట్టాలి, అంత చేసుకొని రావాలి.
సో దట్ ఈస్ ద స్ట్రగుల్, నాట్ ఎ లక్, ఐ గెస్. ఓకే, యా, ప్లీజ్ కంటిన్యూ. ఆల్ రైట్. సో అదే లక్, హార్డ్ వర్క్, ఎవ్రీథింగ్ యు ఆర్ ఇన్ ది ఇండస్ట్రీ. రైట్. మరి ఒకవేళ ఇండస్ట్రీకి రాకపోతే మేము హౌ వుడ్ వీ హ్యావ్ సీన్ యూ? Oh, I would have been in US working in a big company as a software engineer. Wow. Because I worked in Deloitte for almost 10 years as a senior solution advisor. దట్స్ నైస్. SAP లో ఆన్ సైట్ కూడా వచ్చి నేను కపుల్ ఆఫ్ లొకేషన్స్లో పనిచేశాను నేను. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ దట్ వాజ్ మై సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అండ్ అఫ్ కోర్స్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ దట్ వాజ్ మై ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ యాక్టింగ్ వాజ్ మై సెకండరీ. బట్ ఫర్ మీ దట్ వాజ్ సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ యాజ్ ఎ బ్యాకప్ ప్లాన్. ఎందుకంటే చెప్పాను కదా, సినిమా ఇండస్ట్రీలో ఇట్ వోంట్ బి స్టేబుల్ అని. ఐ స్టిల్ హ్యావ్ ఫ్రెండ్స్ హూ, నేను మూవీస్లో స్టార్టింగ్లో చేస్తున్న టైంలో ఉన్న ఫ్రెండ్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండి వాళ్ళు దే ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్ అండ్ ఆస్కింగ్ మీ, నాతోనే కాదు ఇంకా వేరే వేరే వాళ్ళని డబ్బులు అడుగుతూ ఫర్ ద యూనో మాకు కొన్ని అప్పులు ఉన్నాయి కట్టుకోవాలి, ఆ సిచ్యువేషన్స్లో ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ ప్లేస్. ఓకే, మనం చేసాం సినిమాల్లో కొన్ని రోజులు చేసాము, వర్క్ అవ్వలేదు, ఆ టైంలో మనం ఏం రావట్లేదే, నాకు ఇది వచ్చి ఇదే చేస్తా అని కాకుండా ఐ గాట్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ. సో నేను సాఫ్ట్వేర్ నేర్చుకున్నాను, వర్క్ చేశాను. ఫైనాన్షియల్గా నా శాలరీతో నేను ఎవరి దగ్గర ఫ్రీగా తీసుకున్న డబ్బులు కాదు, నేను కష్టపడి 9 hours బిల్లింగ్ చేసి నేను సంపాదించుకున్న నా డబ్బులు, నేను టీవీ షోస్ చేసుకుంటూ స్టేజ్ షోస్ చేసుకుంటూ సంపాదించిన డబ్బులు నేను బ్యాకప్గా పెట్టుకొని ఆ ప్లాన్ తీసుకున్న తర్వాత దెన్ ఐ మూవ్డ్ అవుట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ అండ్ కంటిన్యూయింగ్ యాజ్ ఎ యాక్టర్ నౌ. So that is my backup plan. But yeah, as you're asking me, if I am not an actor, what I would have been ante software engineer. Yeah, but ఉండకపోవచ్చు నాకు, ఎందుకంటే ఆఫీస్ నుంచి నాకు యూఎస్లో ఆఫర్ ఇచ్చారు, అక్కడికి వెళ్తే నీకు డాలర్స్లో సంపాదించుకుంటావు, హ్యాపీగా ఉంటావు అని చెప్పారు. బట్ ఐ డోంట్ నో, ఇట్ డింట్ ఎక్సైట్ మీ. యాక్టింగ్ ఎక్సైట్స్ మీ, మూవీస్ ఎక్సైట్స్ మీ. యా. How do you want to give your advice to the newcomers into film industry? ఫిల్మ్ ఇండస్ట్రీ, యా. అంటే నాది నాకు ఇప్పటికి చాలామంది మా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు, చిన్నప్పుడు ఉన్న క్లాస్మేట్స్ కూడా ఇప్పుడు చెప్తూ ఉంటారు, అరే నువ్వు చిన్నప్పుడు అలా డ్యాన్స్ చేస్తూ స్టేజ్ మీద యూ హ్యాడ్ ఎ ప్యాషన్ అండ్ యూ అచీవ్డ్ ఇట్ నౌ. మేము చాలాసార్లు అనుకుంటాం, మాకు ఇది బాగుంది, సాంగ్స్ పాడతాను, బట్ ఇప్పుడు అచీవ్ చేసుకోలేకపోతున్నానే అని అనుకుంటాను. అంటే మేబీ దే డింట్ ట్రై అనుకుంటా. యూనో సమ్టైమ్స్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ మనం కూర్చొని అరే అప్పుడు చేసి ఉండాల్సింది నేను చేయలేకపోయానే అని ఒక 60 సంవత్సరాలకు అనుకుంటే లాభం ఉండదు. అప్పుడు ప్రయత్నం చేసి కూడా, బికాజ్ యువర్ హెల్త్ ఆల్సో హ్యాస్ టు సపోర్ట్ యూ. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అంటే అంత ఈజీగా రావు. కాబట్టి ఐ థాట్ ఓకే, మనీ ఈజ్ నాట్ ద క్రైటీరియా, వాట్ మేక్స్ మీ హ్యాపీ ఐ విల్ ట్రై ఫర్ దాట్. అందుకనే నేను జాబ్ చేసి పక్కన పెట్టేసిన, ఈవెన్ నౌ నేను యాక్టింగ్ చేస్తున్నా, ఐ హ్యావ్ మై ఫైనాన్షియల్ ప్లానింగ్స్. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఈజ్, ప్యాషన్ ఉండి సినిమాల్లోకి రావాలి, యాక్టింగ్ చేయాలనే కోరిక ఉంటే డెఫినెట్గా చేయాలి, కానీ ప్లాన్ బి కూడా రెడీగా పెట్టుకోవాలి. అదేంటి అంటే వీ షుడ్ హ్యావ్ అవర్ ఫైనాన్షియల్ బ్యాకప్ ప్లాన్. డబ్బులు యూనో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది రెగ్యులర్గా ఉండాలి. దట్ విల్ గివ్ యూ మెంటల్ పీస్. సో అంటే నాకు కోట్లు ఉండాలని చెప్పట్లేదు, మనకు నెలకి మెయింటెనెన్స్ ఖర్చులు వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండి ఇంకొకటి ముందు చేయి చాపకుండా ఉంటే చాలు. లగ్జరీస్కి వెళ్ళొద్దు, హ్యాపీగా ఉండడానికి మనకు ఎంత ఉంటే అంత సాటిస్ఫై అవుతూ, మనకు కావాల్సిన యాక్టింగ్ కోసం, ప్యాషన్ కోసం మనం హౌ డిఫరెంట్ వీ కెన్ పోర్ట్రే అవర్ సెల్ఫ్ అనేది ఇంపార్టెంట్. సో టు అచీవ్ యువర్ ప్యాషన్, హ్యావ్ యువర్ బ్యాకప్ ప్లాన్, ఫైనాన్షియల్ ప్లాన్, అండ్ దెన్ వర్క్ హార్డ్ టు రీచ్ యువర్ గోల్స్. అది నేను చెప్తాను. దట్స్ నైస్. సో మీరు అక్కడ బిజీ ఉన్నారు అండ్ యు ఆర్ కమింగ్ ఓవర్ అబ్రాడ్ యాజ్ వెల్ టు డూ మెనీ షోస్ కూడా. సో హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ సపోర్టింగ్? ఫ్యామిలీ ఆల్వేస్ సపోర్ట్స్ మీ అండి. ఇది కూడా నేను ఏంటంటే, ఇప్పుడు నేను యూఎస్కి వచ్చినప్పుడు ఇట్స్ లైక్ ఐఎమ్ కంప్లీట్లీ వర్కింగ్ ఆన్ 2 scripts. యాజ్ ఐ సెడ్, నేను డైరెక్షన్ చేస్తున్న సినిమా కావచ్చు, నేను యాక్ట్ చేస్తున్న సినిమా కావచ్చు, ఐ వాజ్ టోటల్లీ ఇమ్మర్స్డ్ ఇన్ ద ఆల్ ద సబ్జెక్ట్స్, థింగ్స్, ఎవ్రీథింగ్. ఇది జరుగుతూ ఉన్న టైంలో ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ ఎ స్మాల్ బ్రేక్. So this is a kind of rejuvenating thing for me to come to US. కొంచెం నాకు ఓకే, ఐఎమ్ అవుట్ ఆఫ్ దట్
కొంచెం బ్లాక్ నుంచి బయటకు వచ్చేసి కొంచెం రిలాక్స్ అయ్యి అలాగే రొటీన్ నుంచి బయటకు వచ్చేసి అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా నేను ప్రమోట్ చేసుకోగలుగుతున్నాను నా సినిమా గురించి లైక్ విత్ యూ నౌ టు ద ఆడియన్స్ ఆఫ్ S4. సో వాళ్ళందరికీ కూడా ఏంటంటే వాట్ ఐఎమ్ డూయింగ్ దే విల్ అండర్స్టాండ్. అండ్ ఇక్కడ ఉన్న అసోసియేషన్స్ వాళ్ళతో కూడా నేను చేస్తున్న వర్క్ గురించి చెప్తున్నాను. సో అండ్ ఇలా మాట్లాడిన దాని త్రూవే మాకు ఒక ప్రొడ్యూసర్ ఫ్రమ్ USA, దుగ్గిరెడ్డి వెంకటరెడ్డి గారు అని చెప్పి ప్రొడ్యూసర్స్ ఆయన. హీ హ్యాస్ ప్రొడ్యూస్డ్ ఎ మూవీ విత్ మీ యాజ్ ఎ లీడ్ ఫర్ డెవిల్స్ చైర్ అని ఒక సినిమా కూడా చేశాను. సో రీసెంట్గా US నుంచి ఒక ప్రొడ్యూసర్ వెంకటరెడ్డి దుగ్గిరెడ్డి గారు అని చెప్పి ఆయన హీ ప్రొడ్యూస్డ్ ఎ ఫిల్మ్ దట్ ఈస్ ద యువర్ ఎండ్ మోటో. కాబట్టి నీకు అందులో సంతోషం అనిపిస్తే లీవ్ యువర్ జాబ్, ట్రై ఫర్ మోర్ మూవీస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో బేసికలీ US shows are really helping you too. Oh, everything. Not only US shows, even TV shows or whatever I'm planning. అంటే అక్కడ ఏది చేస్తున్నా దాంట్లో ఒక ప్లస్ పాయింట్ ఉండాలి అని మనం చేసే స్ట్రగుల్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు యూఎస్కి వచ్చినప్పుడు నేను ఓన్లీ ఈవెంట్ చేసుకొని వెళ్ళిపోతే నేను చేస్తున్న సినిమాల గురించి మీకు తెలియకుండా పోతుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఐఎమ్ మీటింగ్ పీపుల్, ఐఎమ్ టెల్లింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్ సో దట్ యు ఆర్ ఆల్సో కైండ్ ఎనఫ్ టు ప్రమోట్ వాట్ ఐఎమ్ డూయింగ్. మ్యూచువల్.